హాయ్, మంచి కొండలు చూడండి ఒక్కసారి అందరూ. ప్రస్తుతం బుట్ట ఎక్కి దర్శనం దగ్గరికి వెళుతున్నాము. అంటే ఈ హార్స్ దిగిన దగ్గర నుంచి దేవాలయం దర్శనం దగ్గర కొంచెం 2 కిలోమీటర్స్ ఉంటుందట. నడవడం కష్టం, అలసిపోయి ఉన్నాం కదా అని చెప్పేసి మా వాళ్ళందరూ ఇది ఎక్కుదామన్నారు. ఎక్కేసా, ఇదిగో నేను కూడా ఎక్కాను. నాకు ఇది ఎక్కడం కొంచెం బాధగా ఉంది. కారణం ఏంటి అంటే, ఒక మనిషిని ఇంకొక మనిషి ఇలా వీపు మీద ఎక్కించుకుని ఆ బుట్టలో కూర్చోబెట్టి తీసుకోవడం నాకెందుకో అది మానవత్వం కాదనిపిస్తుంది. అదే అన్నాను మా వాళ్ళతో. కానీ వాళ్ళందరూ అన్నారు, వాళ్ళ ప్రొఫెషన్ అది, దాన్ని అలా చూడకూడదు, వాళ్ళ ప్రొఫెషన్ అది, కాబట్టి అలసిపోయి ఉన్నాం కాబట్టి ఎక్కేయటం బెటర్ అని చెప్పేసి చెప్పారు. అందుకని నేను కూడా ఎక్కాను. ఇగో ఇలా దానిలో ఎక్కి తీసుకెళ్తున్నా. చిన్న చిన్న కుదుపులు ఉన్నాయా, కానీ బాగుంది. చిన్నప్పుడు ఎప్పుడో ఉప్పెక్కి ఆటలు అవి ఆడుకునేవాళ్ళం కదా, అలా ఉంది ఇదంతా కూడా. కానీ వ్యూ మాత్రం అత్యద్భుతంగా ఉంది. అసలు అన్ని మంచి ముక్కలు కనబడుతున్నాయా మీ అందరికీ? చూడండి ఒకసారి. మంచు ముక్కలు, పైన మేఘాలు మంచు ముక్కలు కలిసిపోయి కొండలు, చుట్టూ కొండలే, అన్నీ కొండలే. అసలు ప్రకృతి ఇంత అందమైనదా అనిపిస్తుంది ఒక్కోసారి. అలా ఆస్వాదిస్తూ ఉండిపోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు. ఆహా, అద్భుతం అంటే అద్భుతం, అద్భుతం అంటే అద్భుతం. అన్నీ ఇక్కడ డేరాలు వేసుకొని ఉంటున్నారు. డేరాలు ఇస్తారట. ఇప్పుడు 4-5 అవర్స్ పడుతుంది దర్శనానికి అని అంటున్నారు. సరే, మా వాళ్ళు అందరం మేము మీట్ అయిన తర్వాత, ఎవరి బుట్ట వాళ్ళదే విడివిడిగా తీసుకెళ్తాడు కదా, అందరం అక్కడ మీట్ అయిన తర్వాత దర్శనం ఎన్ని గంటలకు వెళదాం ఏంటి అనేటువంటిది ప్లాన్ చేస్తాం. యాక్చువల్గా ఇప్పుడే వెళదాం అనుకుంటున్నాము, కానీ టైం ఎక్కువ పడుతుంది, లేట్ చేయొద్దు అని చెప్పారు. మేమైతే అందుకు ఇప్పుడే వెళదాం అనుకుంటున్నాం. లేదంటే కొంచెం రిలాక్స్ అయి వెళ్ళొచ్చు. ఇంకా అదిగో హెలికాప్టర్ చూడండి ఎలా వెళుతున్నాయో. హెలికాప్టర్లు బాగా అదే పనిగా తిరుగుతూనే ఉన్నాయి. అటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు అలా తిరుగుతూనే ఉన్నాయి ఇక్కడ. ఇదే ఇప్పుడు ఈ సీజన్ కాబట్టి ఇంత హెవీ రష్. అన్ సీజన్లో అయితే ఈ రష్ ఉండకపోవచ్చు. అన్ సీజన్ అంటే సెప్టెంబర్, అక్టోబర్, ఎందుకంటే నవంబర్లో క్లోజ్ చేసేస్తారు అనుకుంటా దీన్ని. ఆ టైముల్లో దేవతలందరూ వచ్చి ఇక్కడ కొలువై ఉంటారట. దేవతలు ఇక్కడే సంచరిస్తూ ఉంటారట. ఈ కొండల మీద, ఈ గంగా నది, ఈ యమునా నది, ఈ ప్రాంతంలో దేవతలు సంచరిస్తూ ఉంటారట. ఈ కొద్ది టైము, మే నుంచి సెప్టెంబర్, అక్టోబర్ వరకు మాత్రమే మనుషులు తిరుగుతారట. ఇది మొన్నటి వరకు కూడా దేవతలు ఉన్నారు. ఈ మధ్యనే 4-5 డేస్ బ్యాకే దీన్ని ఓపెన్ చేశారు. కాబట్టి ఇప్పటి వరకు దేవతలు ఉన్న ప్లేస్లో మనం కూడా వెళితే దేవతల తాలూకు ఆశీస్సులు మనకు తప్పకుండా దొరుకుతాయి అనేటువంటి ఒక సంకల్పంతో అందరూ ఇక్కడకు వస్తున్నారు. అందరూ ఇదే టైంలో రావడం, శని ఆదివారాలు కావడం, దశమి ఏకాదశి కావడం, వైశాఖ మాసంలో ఈశ్వరుడి సందర్శనం, అందులో కేదారేశ్వరుని సందర్శనం అత్యంత అద్భుతం. ఇన్ని కారణాలు కలిశాయి కాబట్టి ఇప్పుడు ఇంత రష్గా ఉంది ఇక్కడ. అదే నార్మల్ డేస్లో ఇంత ఉండకపోవచ్చు, కానీ రష్ ఎప్పుడూ ఉంటుంది. ఇంతకంటే కొంచెం తగ్గుతుందేమో, కానీ రష్ అయితే ఎప్పుడూ ఉంటుంది. చూస్తున్నారా ఈ మంచు ముక్కలు, ఈ చుట్టూ కొండలు, కింద జనాలు, అసలు ఇసకేస్తే రాలనంత కిక్కిరిసిన జనాలు అన్నమాట. అద్భుతంగా ఉంది కదా. వాళ్ళంతా వెనక వస్తున్నారు. అలా బుట్టల్లో కూర్చున్న వాళ్ళు తలలు వెనక్కి వెళ్లాడేసి రిలాక్స్డ్గా వస్తున్నారు.